హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగవని సుదర్శన్ మేరం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యల పరిష్కార మార్గాలు ఏంది అన్నీ కూడా చూద్దాం. వీటితో పాటు అక్కడ మూవీ వార్తలు, ఇటు ఏది స్పోర్ట్స్ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఆర్టిజన్ల కన్నీళ్లను ఎవరు తుడిచేది? డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయిన ఉద్యోగి కుటుంబాలను ఎవరు పాపం అనేది? రోజుకొకరు కరెంటు షాక్తో చనిపోతున్న బాధ్యత గల ఉద్యోగంలో ఉండి సాటి కార్మికులు చనిపోతుంటే ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇస్తున్న అధికారులకు కొంచెమైనా మానవత్వం లేదా? ఇంకా ఎంతమంది ఆర్టిజన్లు చనిపోతే ఈ ప్రభుత్వానికి దయ కలుగుతుంది? పై ఆఫీసర్లు ప్రమోషన్ల మోజులో ఉన్నారు, నాయకుల మెప్పు పొందేందుకు నౌకరీ చేస్తున్నారు. కరెంటు ఉద్యోగులకు పనిభారం పెంచి మీరు విశ్రాంతి తీసుకోండి. పిట్టల్లా రాలిపోతున్న ఆర్టిజన్ల శవాలు లెక్క పెట్టేందుకే జీతం తీసుకోండి. కాంట్రాక్టు కరెంటు ఉద్యోగుల బాధలు వినే నాయకుడు లేరా? ప్రజలు కలుపుకునే వెసులుబాటు కల్పించని నాయకులనా మనం ఓట్లేసి గెలిపించింది? ఇలాంటి లీడర్లను ఎన్నుకున్నందుకు సిగ్గు అనిపిస్తుంది. గత ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు ఆర్టిజన్లు అని చెప్పేసి ఆర్టిజన్ల వర్క్ విషయంలో మేము 100% యాక్సెప్ట్ చేస్తాం. మొత్తం ప్రాణాలకు తెగించి రోజుకొక వాళ్ళు ఆ విషయంలో మేము 100% కాదు 1000% మేము సపోర్ట్ గా ఉంటాం. బట్ ఈ కోణం ఏంటంటే ఆర్టిజన్ అనే పేరు పెట్టి కేసీఆర్ అటువైండు. మొన్న హైకోర్టు ఈ తీర్పు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది ఆర్టిజన్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకొచ్చి కథలన్నీ పట్టాడు. ఒకసారి ఫోకస్ చూద్దాం. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో కొందరు ఫుడ్ పాయిజన్ తో, మరికొందరు యాజమాన్యం పెట్టే టార్చర్ భరించలేక విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని సర్కార్కు పేనుపారినట్టు కూడా కాకపోవడం సిగ్గుపడాలి. అయితే రోజు ఏదో ఒక దగ్గర నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొన్ని విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధిత విద్యార్థులు ఆందోళన దిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఫుడ్ పాయిజన్ కట్టడికి ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలి, కానీ దాటవేత ధోరణితో ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం హాస్యాస్పదం. కాబట్టి సకినాల సుధాకర్ పటేల్ రాసిండు. పిల్లలు పాపం బాధపడతా ఉన్నారు వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ తోటి. దాని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇంకో పిల్లలు ఏంది పరిస్థితి. దేవరకొండ అది మోడల్ స్కూల్లో 5 విద్యార్థినులకు అస్వస్థత. చిన్న చిన్న పిల్లగాడు ఒక బెడ్ మీద ఇద్దరు వేసి ట్రీట్మెంట్. కడుపు నొప్పి వాళ్ళ పాపం ఇట్లా ఎవరు చెప్పాలి? వాళ్ళు ఇంట్లో పిల్లలకు కరెక్ట్ గా లేకనే ఇబ్బందులు పడి ఈ మోడల్ స్కూళ్ళ రెసిడెన్షియల్ స్కూళ్ళ వేస్తూ ఉంటారు. మీరు అక్కడ కూడా ఇంకా మెంటల్ టార్చర్ పెడుతున్నారు పిల్లల్ని. ఒకసారి కచ్చేరికాడి ముచ్చట్లు చూద్దాం. ఓ ఈశ్వరమ్మ పెద్దమ్మ ఒకళ్ళు విగ్రహాలు పెడతారంట, ఇంకోళ్ళు పీకేస్తారంట. ఏందా ఇచ్చాంత్రం? నిజమేరా రమ? ఎవడు ఏలడానికి వచ్చినా ఏముంది సారా పాతదే, సీసానే కొత్తది అన్నట్లుంది. అవు పెద్దమ్మ, పోయిన ద్వారా మార్కు ఉండాలని సచివాలయం కూలగొట్టే, యాదగిరిగుట్ట కూలగొట్టి మల్లగట్టిరి. ఎంత సొమ్ము ఆగం చేసిండ్రో చెప్పు. కాసింత డబ్బు దొరికి దొబ్బి తిని ఇదంతా కూడా వేసేసిండ్రు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడేం చేసిండ్రు ఇప్పుడేం చేసిండ్రని. మల్లన్నను మల్లిగాడనడం మంచికేనా అని చెప్పేసి బీసీ ఆజాదీ అని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు. ఒక ఇంట్లో బిడ్డ పుట్టుక ఆ ఇల్లంతటిని, ఊరు వాడను, బంధువర్గాన్ని ఆనందంలో ముంచుతుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక రాజైతడా లేదా దొంగ అవుతాడా అనేది దానితో సంబంధం లేదు. బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తాం. తప్పటడుగులు వేస్తూ పడిపోతే లేపి నిలబెట్టి ధైర్యం చెప్తాం. తెలిసి తెలియని వయసుతనంలో దారి తప్పితే చూసిన వారు బిడ్డను ఇంటికి చేర్చుతారు. నేడు బీసీ ఉద్యమంలో కూడా తీన్మార్ మల్లన్న ఆగమనం ఒక నూతన శిశువు ఆగమనం లాంటిదే. బీసీ ఉద్యమంలో చెప్పినవే చెబుతూ గర్జిస్తూ అరిగిపోయిన ప్రోగ్రాం ఫోన్ రికార్డు లెక్క మొత్తుకుంటున్నా స్పందించని బీసీ సమాజం నేడు మల్లన్న ఆగమనంతో స్పందిస్తుంది. మల్లన్న అంతకు ముందుటి నుంచి తన జీవితంలో కొత్త సామాజిక మాధ్యమమైన యూట్యూబ్ రంగాన్ని ఎంచుకొని పోరాటంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. అప్పటి ప్రభుత్వాన్ని నిరంతరం ఇరకాటంలో పెడుతూ ఎండగడుతూ 10 సంవత్సరాల
వెలమ పాలనకు పాడగట్టిండు. ఇప్పుడు బీసీ ఉద్యమానికి నాంది పలికిండు. కాబట్టి బీసీ ఉద్యమానికి అంటే కొందరు ఉంటున్నారు. అంటే మల్లన్న యాక్చువల్లీ మల్లికార్జున స్వామి లాగా మనం కొలుచుకుంటా ఉంటాం. తెలిసి అంటారా, తెలియక అంటారా, లేకపోతే ఆజాదీనే మీకు ఆన్సర్ చెప్పే ఆస్కారం ఉంటది. బీసీ ఆజాదీ మీకు తగిన బుద్ధి ఎప్పటికప్పుడు బరాబరి. ఇక జిల్లా కలెక్టర్ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్యల నిలయంగా గుర్రాల దండి పంచాయతీ. అసౌకర్యాల నడుమ అవస్థలు పడుతున్న గ్రామస్తులు, పాఠశాల పరిస్థితి అగమ్య గోచరం. గ్రామంలో ఎక్కడా చూసినా కనిపించే అపరిశుభ్రత, వెలుగులు పంచని విద్యుత్ దీపాలు, పడకేసిన అభివృద్ధి, నిధులు లేక వెలబెలబోతున్న పంచాయతీలు పట్టించుకొని ప్రత్యేక అధికారి పాలన మొత్తం అస్తవ్యస్తం భువనగిరి నుంచి. ఇక అంబేద్కర్ తోవా నిత్యం ఉదయిస్తున్న సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజమే, కారు మబ్బులు కమ్ముకున్న చీకటి బతుకుల్లో ఆ వెలుగులు జిగేలు మనిపించింది. విశ్వగురువు అంబేద్కర్ పొద్దు పొడుపు ఎక్కొస్తున్న గోడ గడియారం 10 గంటలు కడుతున్న దుప్పటి తన్ని పన్నావంటే అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ. ఇక సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా దోపిడీ. పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్న వైనం, కోతలు, తేమ పేరుతో దళారుల దందా పట్టించుకొని అధికారులు. పత్తి రైతుల పరేషాన్. నల్లగొండ విషయానికి ఇచ్చంతరం చూడు ఒకసారి. ఇక నాకు చలి తగ్గించేందుకు నీవు వచ్చావా అని చెప్పేసి. వాస్తవంగా చలి లేదు, 2-3 రోజుల నుంచి చిటపడ చినుకులు వస్తున్నాయట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మంచిర్యాల జిల్లాలో బీసీల యుద్ధ భేరి. బీసీ వాదాన్ని బలోపేతం చేసే దిశగా తీర్మానమైన టీం. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీం కార్యాచరణపై కీలక చర్చ. త్వరలో జిల్లాలో మల్లన్న పర్యటన. ఇక జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ వెల్లడించిండు. ఇక్కడ జిల్లాలో బీసీ యుద్ధ పేరు నిర్వహించాలని చెప్పి మంచిగా వెళ్తుండు మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లాలో కంగ్రాచ్యులేషన్. హడలెత్తిస్తున్న పెద్దపులి. భయాందోళనలో ప్రజలు. రన్వెల్లిలో మేకల మందపై దాడి. 25 మేకలు మృతి. అరే బాపురే. ఇక 30 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. మహారాష్ట్రకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు సిర్పూర్ దగ్గర. 6 గ్యారంటీలను అమలు చేయాలి. ఆర్టీఓకు వినతి పత్రం అందించిన ఎంసీపీఐయు నాయకులు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండ. గత పాలకులు ఆర్టీసీ ఆస్తులను అమ్ముకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటున్నాడు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు. ఏజెన్సీ గ్రామాలకు ప్రత్యేక నిధులు. సీఎం ప్రకటన పట్ల కాంగ్రెస్ శ్రేణుల హర్షం. బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్న నాయకులు. బోధు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే ఏడాదిలో ఏం చేశావు రమణ? ఎన్నికల హామీలు ఏమయ్యాయి? గోబెల్స్ ప్రచారం చేసి పబ్బం గడుపుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే. ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. కట్టెపల్లి వెంకటరమణారెడ్డిని రమణ అని పిలుస్తా ఉన్నారు. గాడి తప్పిన ప్రజాపాలన. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్టు పట్ల ఖండన. నిజామాబాద్. మనోధైర్యంతో వైకల్యాన్ని జయించాలి. ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగాధరం. ఇక పచ్చి రొట్టె ఎరువులతో అధిక దిగుబడి ఉంటుందంట రాజంపేటలో. పంట పొలాల్లో కేబుల్ వైర్ల చోరీ అని చెప్పేసి ఆర్మూర్ దగ్గర గిరేంద్ర బాబు రైతులు పాపం వాళ్ళు ఎంత కష్టపడి చేస్తుంటే దాన్ని. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి. ర్యాలీ ప్రారంభించిన ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే పెద్దపల్లి సభ ఎమ్మెల్యే బలను రూపనకేనా. సీఎం సభకు 100 కోట్ల రూపాయలు పెట్టిన మంతని ఎమ్మెల్యే. ఇక పైసలు ఇచ్చి సీఎం సభకు తరలించడం చరిత్రలో మొదటిసారి. పెద్దపల్లి సభపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక జగిత్యాలలో 22 ట్రిప్పుల ఇసుక సీజ్. కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎంఆర్ఓ హెచ్చరిక. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ సంబంధించి ఒక వార్త అంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. విద్యా కమిషన్ మెంబర్ ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు. కాంగ్రెస్ మోసపూరిత గ్యారంటీలపై బీజేపీ ఛార్జ్షీట్. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనలు చేపడతాం. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి కూడా మా మంతని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి వాళ్ళ కొడుకు. ఇక గురుకులాలలో పిల్లలు పిట్టలా రాలిపోతున్నా పట్టించుకోరా. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే వైద్య రంగాల అభివృద్ధికి పెద్దపీట. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆందోళనలో 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన. విద్యార్థుల మధ్య మంత్రి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి దామోదర్ రాజనరసింహ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న అంటే దామోదర్ రాజనరసింహ తర్వాత ఆయన కూతురు ఇద్దరి బర్త్డే ఉండేదన్న. కలెక్టర్ వల్లూరు క్రాంతి.
ఇక నల్తూరులో మైనింగ్ ఆపకపోతే సమరమే. నల్తూర్ కంకర క్వారీ క్రషర్ ను సందర్శించిన మైనింగ్ ఎండి జిన్నారం ఎంఆర్ఓ. పటాన్చెరు నియోజకవర్గం ఇది. ఇక కళాకారులు తెలంగాణ ఉద్యమ రథ చక్రాలు. డిసెంబర్ 21 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కళాకారుల ఆత్మగౌరవ సదస్సు విజయవంతం చేయాలని ఎల్లా పోషెట్టి తెలంగాణ రాష్ట్ర కళాకారుల కన్వీనర్ పిలుపునిచ్చిండు. ఇక భార్య ఉద్యోగం భర్త పెత్తనం కూలీలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపణల చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీఓకు వినతి ఆందోళన. అక్రమంగా కలప రవాణా గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో సరఫరా చేస్తున్నట్టు చోద్యం చూస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఆందోళన. ఇది అంటే కొంచెం ఉమ్మడి జిల్లా ఇది ఆందోళన వార్తనే, ఇది ఆందోళన వార్తనే, ఇది ఆందోళన వార్తనే, కొంచెం అంటే తీయండి అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక వార్త ఇస్తే అందరికి స్పేస్ ఉంటది. సరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. బడంగ్పేటలో భూ బకాసురుడు మాయమవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి వినతి పత్రం అందజేసిన బీజేఎంవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి చర్యలు తీసుకోకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి వాస్తవంగా ప్రజాకోణంలో వెళ్తున్నప్పటికీ చాలా చాలా సమస్యలమైన పోరాటం చేస్తా ఉన్నాడు. కానీ బడాంగ్పేటలో బడా బిల్డింగ్ లేస్తా ఉన్నాయి, బడా బాబులు మంచిగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళపైన పోరాటం చేస్తుండు మావుడు. యువత రాజకీయాల్లోకి రావాలి. యూత్ కాంగ్రెస్ తాలూకా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాటిక నరేష్ కు సన్మానం చేసి తలకొండపల్లి నుంచి. వికారాబాద్ లో రోడ్ల నిర్మాణానికి 266 కోట్ల నిధులు విడుదల. కడుకోరడ్డలో పరిశ్రమల ఏర్పాటు చేయబోతున్నాం. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఇక కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించిన మాజీ జడ్పీటీసీ రవితేజ మాడుగుల నుంచి. 6 గ్యారెంటీలు 60 మోస్తాలు ఇదే కాంగ్రెస్ నైజం. 100 రోజుల్లో హామీలు అమలు ఎటుపాయే. ఇక వృద్ధులకు 4000 పెన్షన్, ఆడబిడ్డ పెళ్లిలకు తులం బంగారం ఏమాయే. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై డిప్యూటీ తహసీల్దార్కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిండ్రు శంకర్పల్లి దగ్గర. ఇది ఇట్లా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది. ఏం సాధించాలని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలకు అమలు కాని హామీలు ఎరగా చూపించి మోసం చేసిన కాంగ్రెస్ హైడ్రా మూసి ప్రక్షాళన అంటూ ప్రజల దృష్టిని మళ్లించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ దిట్ట. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు అడుగడుగునా నిలదీస్తాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నిన్న గట్టిగానే మాట్లాడింది. 66 మోసాలతో షేర్లింగంపల్లి నుంచి రవికుమార్ యాదవ్ అన్న. ఇది ఇట్లా ఉంటే నో సెట్ బ్యాక్ నో రూల్స్. సెట్ బ్యాక్ కాదు, సెట్ బ్యాక్. అట్లా కొంచెం తప్పులు రాయద్దు. అట్లా అంతా మా ఇష్టం, మమ్మల్ని ఆపేది ఎవరు? మేము ఇలాగే భవనాలను నిర్మిస్తాం, ప్రజలను మోసం చేస్తాం. ఈ భవనాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా అంటున్న మణికొండ ప్రజానికం. సెట్ బ్యాక్ లేదంట, నో రూల్స్. 50 గజాలలో కూడా వాడు 10 ఫ్లోర్లు లేకపోయినా ఏమని చేస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మహాసభ. ఈ నెల డిసెంబర్ 10న జరగబోయే హైదరాబాద్ మహానగర మహాసభను పోస్టర్ ఆవిష్కరణట. ఇక పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీవీఎస్ జూనియర్ కళాశాల కమిటీ సభ్యులంట. ఏబీవీకి సంబంధించింది. ఇక గురుకులాల అభివృద్ధి కోసం కృషి టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మేడ్చల్ నుంచి. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. కొత్త ఆటోలకు రిజిస్ట్రేషన్ నిషేధాన్ని ఎత్తివేయాలి. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇన్ఫోర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమారు డిమాండ్ చేస్తున్నాడు. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రోడ్డు గుంతలమయం, వెళ్ళాలంటే భయం. చిన్న వర్షాలకే దెబ్బతిన్న వైనం కృష్ణ నుంచి. ఏడాది ప్రజాపాలనలో పాలమూరు ప్రశాంతం. నాడు ఎటు చూసినా కబ్జాలు అక్రమాలే. నేడు నో రౌడీయిజం నో గుండాయిజం. ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతున్న పాలమూరు జిల్లా అని చెప్పేసి ఒక ప్రత్యేక పాలమూరు యూనివర్సిటీకి సంబంధించింది. ఇక ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించండి. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఆటో యూనియన్ నాయకులు మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్. కార్మికులకు నష్టం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు డి ఈశ్వర్. ఇక రోడ్లపై పారుతున్న మురుగునీరు పట్టించుకొని అధికారులు మక్తాల్లో. మందకృష్ణకు మతి భ్రమించింది. మతోన్మాద శక్తుల చెర నుంచి బయటకు రావాలి. మాదిగ జాతి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయవద్దు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. వాళ్ళ దాంట్లో వాళ్ళే గొడవలు అయిపోతున్నాయి ఇప్పుడు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే అందరి ద్రాక్షల డయాలసిస్ సెంటర్ అంట. కాంట్రాక్టుల నిర్లక్ష్యంతో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు, మిషన్లు ఉన్న అందని వైద్య సేవలు, అవస్థలు పడుతున్న కిడ్నీ రోగులు. హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో షిఫ్ట్ల వారీగా డయాలసిస్ కి ఇట్లా పోతుంది, మళ్ళీ డయాలసిస్ చేసుకుంటుంది, ఇక ఇట్లా వస్తుంది. పాపం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక మహిళలపై దాడులను అరికట్టాలి. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్యల జ్యోతి చివ్వెంల నుంచి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో నిబంధనలకు నిల్లు.
విద్యా సంస్థల్లో ప్రచారం చేయకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు తుంగలోతుకి తొక్కి పిఆర్టీయు ప్రచారం చేస్తుంది. చోద్యం చూస్తున్న ఎన్నికల అధికారి ఈ శ్రీపాల్ రెడ్డి ఉన్నాడుగా, శ్రీపాల్ రెడ్డి ఆ మొత్తం నిబంధనలకు నీళ్లు తొక్కేసి డైరెక్ట్ స్కూల్ అంటే స్కూల్ టైమింగ్ పోయి టీచర్లను కలిసేసి ఇక మాకు ఓట్లు వేయని చెప్తున్నారంట. మీకు వర్తించవా రూల్స్? ఈయన పైన కంప్లైంట్స్ కూడా వెళ్ళబోతున్నాయి. ఇప్పుడు ఈ అంతర్ జిల్లా దొంగ అరెస్టు. జనగాం జిల్లా కేంద్రం రాజీవ్ నగర్ కు చెందిన శీలంశెట్టి వెంకటరమణ 15.20 లక్షల విలువ గల 19 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం. హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 30 దొంగతనాలు చేసేట. సూర్యాపేట పట్టణ పిఎస్ లో 2, రూరల్ పిఎస్ లో 1 కేసు నమోదైంది. వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ నాగేశ్వరరావు. సూర్యాపేట నుంచి ఇట్లా ఉంటే అమరుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనకు ఏడాది పూర్తి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వార్షిక శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జక్కిలి ఐలయ్య యాదవ్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ట్రాన్స్జెండర్లు వినియోగించుకోవాలి. జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఇక క్రికెట్ ఆడిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అయితే ఇక్కడ పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా బస్సులు నడపాలి. సిపిఐ డివిజన్ కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల నుంచి. తీన్మాన్ మల్లన టీం నూతన మండల కమిటీ నియామకం. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏకమై బీసీ రాజ్యాధికారం వైపు అడుగులు వేసే దిశగా విధంగా తీన్మాన్ మల్లన టీం పనిచేస్తుందని తీన్మాన్ మల్లన టీం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాడిపల్లి యాకన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తీన్మాన్ మల్లన టీం ఆధ్వర్యంలో కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన అందే శశికుమార్, తర్వాత రాయపర్తి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన మండల అధ్యక్షునిగా చెడుపాక సందీప్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక తాటిపైకి తీసుకొచ్చి బీసీ రాజ్యాధికార దిశకు పనిచేస్తానని, నా నియామకాన్ని ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లనకు, రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు భావన, జనగాం జిల్లా కన్వీనర్కు, కో కన్వీనర్కు, నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పింది. వెల్కమ్ టు తీన్మాన్ మల్లన టీం మిత్రులారా, అందరు కష్టపడి పనిచేయండి. హోంగార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకట. ఇవాళ హోంగార్డుల దినోత్సవం. పాపం అంటే హోంగార్డులు ఎన్నో రకరకాల బాధలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి జీతాలు లేవు. ఎందుకంటే వాళ్ళకు పే స్కేలు అవన్నీ కూడా లేవు. తర్వాత వాళ్ళకు సెలవులు లేవు. వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ లేవు. వాళ్ళకు ఏది హెల్త్ కార్డు అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతా ఉన్నారు. వాళ్ళకి జీతాలకు సంబంధించి కూడా లేదు. తర్వాత ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ లేవు. ఇట్లా రకరకాలుగా హోంగార్డ్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. హోంగార్డ్స్ డే సందర్భంగా ఒకవేళ హోంగార్డ్ డే నిర్వహిస్తే ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేయాల్సి వస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే ఒకవేళ ఆమె నెరవేర్చాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ హోంగార్డ్ డేని నిర్వహిస్తలేరంట. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు. హోంగార్డులకు 100% వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక దళారులను అరికట్టి రైతులకు న్యాయం చేయండి. టీఎంటీ రాష్ట్ర సభ్యులు ముక్కండి సాయి చరణ్ పటేల్ డోర్నకాల్ నుంచి. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే 6 అబద్ధాలు 66 మోసాలు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ కరపత్రం విడుదల చేసింది. కాంగ్రెస్ గ్యారంటీల గారడి, కేంద్ర నిధులతోనే పాలన. ఈ 6న బైక్ ర్యాలీ నిర్వహిస్తాము, 7న బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం స్టేట్ మొత్తం చేసింది బీజేపీ. ఇక కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. హరీష్ రావు అక్రమ అరెస్టు. బీఆర్ఎస్ నాయకులు పగడాల సతీష్ రెడ్డి పినపాక నుంచి. ఇక ఏఐటీసీతోనే కార్మికుల సంక్షేమం. రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని. ప్రజలకు మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని హామీ పాల్వంచ నుంచి. మందకృష్ణపై వ్యక్తిగత విమర్శలు తగవు. ఎంఆర్పీఎస్ నాయకులు అంటా ఉన్నారు. బుర్గంపాడుకు సంబంధించి చేపల పెంపకం లాభదాయకం, మత్స్యకారులకు కేంద్ర శాస్త్రవేత్తలు సూచిస్తా ఉన్నారు. పాలేరుకు సంబంధించి ఇక స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. లవ్ యూ ఇన్స్టాలో సమంత పోస్ట్ వైరల్ అవుతుందంట. ఇక తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. T20లో ప్రపంచ రికార్డు 20 ఓవర్లలో 349 పరుగులు చేసిందంట బరోడా. జట్టు ప్రయోజనాలే ముఖ్యం, ఓపెనర్ రాహులే అని చెప్పేసి రోహిత్ అంటున్నాడు. ఇక మూవీ వార్తలు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ పుష్ప 2 అంట. ఇక తల్లైనా తగ్గేదేలే, జోరు తగ్గని నయనతార మంచిగా ఉన్నది. సమంత కంటే శోభితకి యమ క్రేజ్. మోస్ట్ పాపులర్ నటీ నటుల జాబితా విడుదల. మంచిగానే ఉంది కట. గమ్మత్తున్నది. చిరిగిపోతే కుట్టిరా ఎట్లా నట్టు ఇవన్నీ పిన్నిస్లు పెట్టుకున్నాను. పిన్నిస్లుగా అవి పిన్నిస్లేనా? పిన్నిస్లో టాబ్లెట్తో ఇట్లా కొడతారు చూడు పిన్నులు. ఎవరేమే ఏమో సమంతనేనా? గమ్మత్తుంది. ఏమంతా
ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నప్పుడు క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్.